18 గంటలు పుస్తకాల మధ్యనే గడిపారు. ఒకసారి ఇంగ్లాండ్ నుండి అమెరికా రావడానికి 7 రోజులు పడితే 7 రోజుల్లో 8,000 పేజీలు చదివిన గొప్ప మహనీయుడిని ఇవాళ సాపర్ల గ్రామంలో పెట్టడం జరిగింది. మీరు చేసిన పని మామూలు పని కాదు మిత్రులారా. 7 రోజుల్లో 8,000 పేజీలు చదివి మనకు జ్ఞానాన్ని అందించిన గొప్ప మహనీయుడి విగ్రహాన్ని మీరు ఈరోజు పెట్టిండ్రు మిత్రులారా. మామూలు విషయం కాదు ఇది. 35,000 పుస్తకాలు ఇంట్లో లైబ్రరీలో పెట్టుకున్నారు. మన ఇళ్లలో ఎక్కడున్న పుస్తకాలు ఉన్నాయా? ఉంటే ఎన్ని వందల పుస్తకాలు ఉన్నాయి? ఎన్ని 10 ఉన్నాయా, 20 ఉన్నాయా, 30 ఉన్నాయా? కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సమయం దొరికినప్పుడల్లా, లేకపోతే డబ్బులు ఉన్నప్పుడల్లా ఆయన చేసిన ఏకైక పని పుస్తకాలు కొనుక్కోవడమే. పుస్తకాలు కొనుక్కొని 35,000 పుస్తకాలతో తన ఇంట్లో లైబ్రరీ పెట్టుకొని రాత్రింబవళ్ళు ఒకసారి 3 రోజులు కంటిన్యూస్ గా పుస్తకాలు చదివి ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడు రాయనన్ని 17 పుస్తకాలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిండ్రు మిత్రులారా. 1 కాదు, 2 కాదు, 17 పుస్తకాలు నిరంతరం మన కోసం పోరాడుతూనే రాత్రి వచ్చి మరి 17 పుస్తకాలు రాసిందంటే అది మామూలు విషయం కాదు. 35,000 పుస్తకాలు చదివి, అసలు ఎన్ని పుస్తకాలు చదివిండో ఆయనకే తెలియదు. నేను అంబేద్కర్ దినచర్య అనే ఒక పుస్తకం చదివిన. దేవి దయాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఇంట్లో ఆయనకు అసిస్టెంట్ గా పనిచేసిన ఒక వ్యక్తి అసలు ఈ బాబాసాహెబ్ ఏం చేస్తాడు? పొద్దున లేచినప్పటి నుండి రాత్రి వరకు ఎక్కడ ఉంటాడా అంటే ఎప్పుడు లైబ్రరీలోనే ఉంటాడంట. పుస్తకం చదవడం, పక్కన ఒక పేపర్ మీద రాసుకోవడం, పుస్తకం చదవడం, పేపర్ మీద రాసుకోవడం. ఎవరి కోసం చదివిండు బాబాసాహెబ్? ఎవరి కోసం ఇన్ని వేల పుస్తకాలు చదివిండు? ఎవరి కోసం తన ఆరోగ్యాన్ని చెడగొట్టుకున్నాడు? ఎవరి కోసం తన 4 పిల్లలు చనిపోయినా మన కోసం బతికిండు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మనకి ఇచ్చిన ఓటర్కి ఎక్కడిది? నిజంగా 1935వ సంవత్సరంలో ఆ రోజు ఈ దేశంలో ఉండే పెద్ద మనుషులు ఏమన్నారు? ఈ దేశంలో ప్రజలు నిరక్షరాస్యులు, ఈ దేశంలో ప్రజలు ఎడ్డోళ్ళు, వీళ్ళు గొర్రెలు, వీళ్ళు ప్రభుత్వంలో ఎవరు కూర్చోవాలో నిర్ణయించలేరు, అందుకొరకే బాగా డబ్బున్న వాళ్ళకే ఓటర్కి ఇవ్వండి, అక్షరాస్యులకు డిగ్రీ చదివిన వాళ్ళకే ఓటర్కి ఇవ్వండి, పురుషులకు మాత్రమే ఓటర్కి ఇవ్వండి అని అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తిరుగుబాటు చేసి ఈ దేశంలో 21 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ఓటర్కి ఇవ్వాలని చెప్పి మన కోసం పోరాడింది. ఎన్ని అవమానాలు! మామూలు అవమానాలు కాదు. 1932వ సంవత్సరంలో మనుషులు ఆ నీళ్లు తాగకూడదన్న రోజుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహత్ చెరువు దగ్గరికి 1927వ సంవత్సరంలో పోయి మీరు నన్ను చంపినా పర్వాలేదు, నేను ఈ చెరువులో నీళ్లు నేను తాగుతాను, మా ప్రజలను తీసుకుపోయి వేలాది మందిని తీసుకుపోయి అక్కడ సత్యాగ్రహం చేసిండు మిత్రులారా. అంత గొప్ప జ్ఞాని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మిత్రులారా, నేను ఇంతకు ముందే చెప్పిన, నాతో మా ఊర్లో చదువుకున్న, చిన్నతనంలో చదువుకున్న చాలా మంది కూడా, అందులో 5-6 మంది కూడా చనిపోయారు. వాళ్ళు నిజంగా నాలాగా ఆఫీసర్లు కావాల్సి ఉండే, వాళ్ళు నిజంగా నాలాగా కార్లలో తిరగాల్సి ఉండే, వాళ్ళు నిజంగా మరి మంచి మంచి ఉద్యోగాలు చేయాల్సి ఉండే, వాళ్ళు విదేశాలకు పోవాల్సి ఉండే. కానీ అలా వాళ్ళు బొందలో పడ్డారు, సమాధుల్లో పడ్డారు. ఎందుకంటే చిన్నతనంలోనే చదువుకు దూరమై పిల్లల ముందరనే తల్లిదండ్రులు కళ్ళు సీసాలు తెచ్చుకొని తాగుతూ 2 సీసాలు తాగిన తర్వాత కొట్లాడితే నిజంగా కొట్లాడడమే మన జీవితం ఏమేమని నా క్లాస్మేట్స్ వాళ్ళు కూడా తల్లిదండ్రులకు 2 సీసాలు తీసుకొచ్చి వీళ్ళు 1 సీసా దాచిపెట్టుకొని మరి వాళ్ళు తాగి ఆయన 1000 రోజుల నుంచి రోజుకు 5 కిలోమీటర్లు పరిగెడుతూ ఈ రోజు కరెక్ట్ గా 1000 రోజులైంది సార్, దయచేసి నాతో పాటు 5 కిలోమీటర్లు పరిగెట్టండి అంటే ఉదయమే 5 గంటలకు నిద్ర లేచి బూట్లు వేసుకొని పోయి 6 కిలోమీటర్లు 41 నిమిషాల్లో పరిగెట్టి 2 ఇడ్లీలు దొరికితే ఆ ఇడ్లీలు తిని
మరి నేను మా గన్మెన్ మేమందరం కూడా ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇంకా నాకు తెలుసు అలంపూర్కి వస్తే కేశవరావు గారు తిండి పెట్టారు మాకు. ఆయన పొద్దున బ్రేక్ఫాస్ట్ 11 గంటలకు పెడతాడు, 5 గంటలకు లంచ్ పెడతాడండి. మేము సాధారణలో కూడా 4 గంటలకు 5 గంటలకు లంచ్ చేసినాం, ఒకసారి 5 గంటలకు 6 గంటలకు లంచ్ చేసినాం. సో ఇక ఎట్లయినా అలంపూర్లో పోతే కేశవరావు 5 గంటలకి లంచ్ పెడతాను మెంటల్గా ప్రిపేర్ అయ్యి వచ్చిన మిత్రులారా. మరి ఆకలి అవుతున్నది, కానీ మిమ్మల్ని అందరూ చూస్తే, మీ ఉదాహరణ చూస్తే ఆకలి ఎగిరిపోయింది మిత్రులారా. ఎక్కడో తుంగభద్ర నదిలో చేపలు పట్టుకొని బతకాల్సిన బిడ్డ, మరి కూలీ పని చేసుకొని కట్టెలు కొట్టుకుంటానో, పొగాకు కసి తీసుకుంటానో, లేకపోతే ఇంకేవో కూలి పనులు చేస్తూ సమయం దొరికినప్పుడు జువ్వ ఆడి రాత్రి గాంధనే కళ్ళు సీసాలు తాగి 30 సంవత్సరాలకి చనిపోవాల్సిన బిడ్డ ఈరోజు మీ ముందు నెలకు 2,63,000 రూపాయల జీతం తీసుకునే పరిస్థితి ఒక ఐపీఎస్ ఆఫీసర్గా, అదే విధంగా అలంపూరులో పుట్టి అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా చదివిన హార్వర్డ్ యూనివర్సిటీలో చదివే స్థితికి ఈ రోజు మీ ముందు నిలబడ్డ డాక్టర్ ప్రవీణ్ కుమార్ వచ్చిందంటే, మీ ముందు నిలబడే స్థాయికి డాక్టర్ ప్రవీణ్ కుమార్ వచ్చిందంటే కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల. అందుకే పెద్దలు మచ్చ దేవేందర్ గారు ఒక పాట రాసిండ్రు, ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే అని చెప్పి చాలా గొప్పగా రాశారు. అంటే నిజంగా మహనీయుడు మన గురించి కష్టపడకపోతే, మనకు ఓటు హక్కు ఇవ్వకపోతే మనము ఎక్కడుండే వాళ్ళం? మూతికి ముంత, నడుముకు చీపురు కట్టి పొద్దంతా ఊరంతా నడుచుకుంటూ పోతే నీ అడుగులు కూడా పడకూడదు. అగ్రవర్ణాల మీద నీ అడుగులు కూడా వాళ్ళు నడిచే రోడ్డు మీద ఉండకూడదు. నువ్వు చెప్పులేసుకొని పోకూడదు, నీ ఉమ్మి కూడా ఈ భూమి మీద పడకూడదు. అలాంటి రోజుల్లో నీళ్లు చెరువులో పశువులు రావచ్చు, నీళ్లు పిలువబడుతున్న ఈ మాలలు కానీ, మాదిగలు కానీ, చండాలులు కానీ, నామశూద్రులు కానీ, మహర్లు కానీ, చెమర్లు కానీ, మాంగులు కానీ, ఇలాంటి లక్షల మంది ప్రజలందరూ కూడా జంతువుల కన్నా హీనంగా బతుకుతున్నారని, వీళ్ళందరికీ 2 ఓట్లు ఇవ్వాలి అని చెప్పి కమ్యూనల్ అవార్డు అని చెప్పి ఆనాడు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో కొట్లాడి 2 ఓట్లు తీసుకొస్తే మహాత్మా గాంధీ గారు ఎరవాడ జైల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ నువ్వు చేసింది తప్పు, నా బొందిలో ప్రాణం ఉండగా నువ్వు వీళ్ళకు 2 ఓట్లు ఇవ్వనివ్వనని చెప్పేసి ఆ రోజు ఆమరణ నిరాహార దీక్ష చేసిండు మహాత్మా గాంధీ గారు. దేశమంతా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చంపుతామన్నారు. మహాత్మా గాంధీ చచ్చిపోతే దానికి కారకుడు నువ్వే అన్నారు. ఒకవైపు మనందరి జీవితాలు సింధనూరులో కానీ, సాతర్లలో కానీ, వేములలో కానీ, షాబాదులో కానీ, బావిలాలలో కానీ ఎన్నో గ్రామాల్లో, లక్షల గ్రామాల్లో పేద ప్రజల జీవితాలు చూస్తే ఒకవైపు గుండె కరుక్కపోతున్నది, ఇంకోవైపు మరి జాతీయ స్వాతంత్ర ఉద్యమంలో ఒక నాయకుడు మహాత్మా గాంధీ నేను చచ్చిపోతా అంటున్నాడు. మరి ఏం చేయాలి? చివరికి మహాత్మా గాంధీ ప్రాణాలు కాపాడాలని వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి బాబాసాహెబ్ ముందర ప్రాధాయపడితే అప్పుడు బాబాసాహెబ్ గారు పోయి మరి ఎరవాడ జైల్లో మరి గాంధీ గారు మీరు బతకండి కానీ మాకు ఇవన్నీ కావాలని ఇవాళ మనకు అన్ని రిజర్వేషన్లు తీసుకొచ్చిన ఏకైక జ్ఞాని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అలాంటి గొప్ప వ్యక్తిని ఈరోజు మీరు సాతర్ల గ్రామంలో పెట్టినందుకు చాలా చాలా నాకు ఆనందంగా ఉంది మిత్రులారా. ఆ అవకాశం నాకు ఇచ్చినందుకు మరింత ఆనందంగా ఉంది. అయితే మిత్రులారా, ఇల్లల్కగానే పండుగ కాదు, అవునా? విగ్రహం పెట్టినంత మాత్రాన మన జీవితాలు మారుతాయి. ఒక గొప్ప మహనీయుడి విగ్రహం పెట్టినాం కానీ మన జీవితాలు మారుతున్నాయా? ప్రతి గ్రామంలో కూడా నేను చిన్న దన్వాడ, పెద్ద దన్వాడ, చీటిపాడు, పెద్ద తాండ్రపాడు, చిన్న తాండ్రపాడు ఎన్నో ప్రతి గ్రామంలో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలు ఉన్నాయి. కానీ ఆ గ్రామాల్లో పేదరికం కూడా అట్లనే ఉన్నది.
అదే ఇటుక బట్టీల్లో ఇప్పటికి కూడా నంద్యాలకు పోయి పనిచేస్తున్నారు. అదే ఇటుక బట్టీల్లో మరి నాగర్ కర్నూలు పోయి పనిచేస్తున్నారు ఈ ప్రాంత ప్రజలు. అదే హైదరాబాద్లో అడ్డా కూలీలుగా పనిచేస్తున్నారు. ఇప్పటికి కూడా చాలా మంది కూడా అక్షరాస్యులుగా లేరు. వీళ్ళ జీవితాలు అదే కొట్టాల్లో బతుకుతా ఉన్నారు. రెక్కాడితే డొక్కాడని జీవితాలు ఇప్పటికి కూడా ఉన్నాయి. మరి ఎక్కడ తప్పు జరిగింది? ఒక గొప్ప మహనీయుడి విగ్రహం పెట్టుకున్నాం, కానీ ఆ మహనీయుడి కళ్ళ ముందరే పేదోళ్ళుగా మారుతున్నాం. ఎందుకు? దానికే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక్క మాట చెప్పిండు, రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం కావాలి అన్నాడు. మీరు ఈ దేశంలో పాలకులు కావాలి అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు. మామూలు త్యాగం కాదు మిత్రులారా. మీరు ఆలోచించండి ఒక్కసారి. మన ఒక చర్చిలోకి పోతే నువ్వు చర్చి బయట కూర్చో అంటే ఎట్లుంటుంది? ఒక దేవాలయం పోతే నువ్వు దేవాలయంలోకి రాకూడదంటే ఎట్లుంటుంది? ఒక మసీదులోకి నువ్వు రాకూడదంటే ఎట్లుంటుంది? ఒక పెళ్లికి పిలవని పేరెంటానికి ఎందుకు వచ్చినవని పెళ్లిలో ఎవరన్నంటే మీ మనసులో ఎట్లా ఉంటుందో ఆలోచించండి. కానీ చిన్నగా ఉన్నప్పుడు బడి లోపలికి పోతే నువ్వు అందరు కూర్చునే చోట నువ్వు కూర్చోకూడదు, అందరూ తాగే కుండలో నుంచి నువ్వు నీళ్లు తీసుకోకూడదంటే ఆ చిన్న విద్యార్థికి ఏ విధమైన బాధ ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అంబేద్కర్ గారి నాన్నగారిని ఒకసారి కలవడానికి గోరేగావ్ అనే ఒక గ్రామానికి బాబాసాహెబ్ గారు వాళ్ళ అన్నగారు ఇద్దరు కలిసి పోతారు. రైల్వే స్టేషన్కు పోతే రైల్వే స్టేషన్కు పోయిన తర్వాత వాళ్ళ నాన్నగారు రావడం లేట్ అవుతుంది. మనం కూడా హాస్టళ్ళకి పిల్లల్ని తీసుకురావడానికి పోయినప్పుడు మరి తల్లిదండ్రులు రాకపోతే పిల్లలు ఏడుస్తారు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని పోతుంటారు, కానీ ఈ విద్యార్థుల తల్లిదండ్రులు లేకపోతే పిల్లలు ఏడుస్తారు, మా డాడీ ఎక్కడ పోయారు, మా మమ్మీ ఎక్కడ పోయారు. సో ఆ విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తండ్రి ఏదో కారణాల వల్ల ఈ పిల్లల్ని పికప్ చేయడానికి రాకపోతే ఆ రైల్వే స్టేషన్ మాస్టరు, మీరేదో బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నట్టుంది, మీరు ఏ కులంకు చెందిన వాళ్ళు అని అంటే మేము ఇట్లా మహర్ కులానికి చెందిన వాళ్ళు అంటే రైల్వే స్టేషన్ మాస్టర్ ముఖంలో కలర్లు మారిపోతాయి, రంగులు మారిపోతాయి. అక్కడి నుండి మరి ఒక గుర్రపు బండి మీద తండ్రి రాలేదు కాబట్టి ఆ గుర్రపు బండి మీద పోతే గుర్రపు బండి వాళ్ళు కూడా నీ కులం తెలిసి మీరు ఇక్కడ నుంచి దిగిపోండి అని చెప్తే వాళ్ళ కనీసం నీళ్లు దొరకని పరిస్థితి. అంత చిన్న పిల్లలు రాత్రింబవళ్ళు ఏడుస్తూ మరి తండ్రి దగ్గరికి పోతారు నడుచుకుంటూ. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఇది మనకే జరిగితే ఎంత బాధ అవుతుంది. వీళ్ళు ఊర్లలో కొట్లాటలు అవుతాయి, లేకపోతే కొంతమంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూడా ఉంటుంది. కానీ అలాంటి ఎన్నో గాయాలు చిన్నగున్నప్పుడు తగిలిన బాబాసాహెబ్ అవన్నీ గుండెలో పెట్టుకొని బరోడా మహారాజు గారి దగ్గరికి పోయి అప్పు తీసుకొని అక్కడి నుండి అమెరికాలో కొలంబియా యూనివర్సిటీ, గొప్ప కొలంబియా యూనివర్సిటీకి పోయి అక్కడ రోజుకు 18 గంటలు చదివి, ఇట్స్ నాట్ ఎ జోక్, నిజంగా ఈ జోక్ కాదు మిత్రులారా. మనము 18 నిమిషాలు కూడా సెల్ ఫోన్ వదిలిపెట్టి ఉండలేము. ప్రతి 2 నిమిషాలకు ఒకసారి నా స్టేటస్ అప్డేట్ చేస్తాం మనం, అవునా కదా? ప్రతి 2 నిమిషాలకు మనం పెట్టిన వాట్సాప్ పోస్టుకు లైకులు వచ్చినాయని చూస్తాము, ఫేస్బుక్ పోస్టుకు లైకులు వచ్చినాయని చూస్తాము, ఇన్స్టాగ్రామ్ లో ఎవరు ఏమి అప్డేట్ చేస్తున్నారో చూస్తాం. 2 నిమిషాలకు ఒకసారి మన సెల్ ఫోన్ లో ఆన్లైన్